హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మార్నింగే లేచానండి. లేచాక ప్రశాంతంగా బయటికి చూస్తే అట్లా కాసేపు కూర్చున్నాను. ఇక్కడైతే మాకు కొత్తగా అపార్ట్మెంట్ కడుతున్నారండి. ఇంకా కాసేపు ఆగితే అసలు కూర్చోడానికి ఉండదు. అక్కడ అందరు వచ్చేస్తారు వర్కర్స్. అందుకని పొద్దున్నే కాసేపు కూర్చున్నాను కూర్చోవాలనిపించి. మళ్ళీ చూడండి, అక్కడ కూర్చుంటే చాలు ఊరుకోదు అసలు. ఒళ్ళో ఎక్కించుకోమని, నేను చూడాలని గొడవ చేసిద్ది. అగో ఎక్కించుకోమంటుంది, ఒళ్ళో కూర్చోబెట్టుకో నేను అటు చూస్తానని చెప్తుందండి. మరి అంత గొడవ చేసినప్పుడు ఎక్కించుకుందాంలే అని అలాగే చూస్తూ ఉన్నా దానివైపు. చూసిద్దంట. వీడప్పుడు రాదండి ఇటువైపు. నేనుంటే ఎవరో ఒకళ్ళని వచ్చి కూర్చున్నా నిలబడినా వచ్చిద్ది. అయితే ఇవి పుదీనా కొత్తిమీర కట్టలు తీసుకొచ్చారండి. ముందు రోజు సండే రోజు పలావ్ చేశాం కదా, దానికి తెచ్చారు ఈడ. అవి బాగా మొదల దాకా కోసేసి ఎందుకో నీళ్ళలో పెట్టాలనిపించింది నాకు. అవి మొక్క పెడితే బాగుండని అవి బాగా చక్కగా బతికి ఇంకొంచెం పైకి లేచినట్టు వచ్చినాయండి. ఇంకా అందుకని అదే ఈ మధ్య పలావ్ బకెట్లు అలా వస్తున్నాయి కదా, ఆ బకెట్ ఉంటే దానికి చాకు కాల్చేసి చిల్లు పెట్టాను. ఇంకా మొన్న తమలపాకు మొక్క కొనుక్కొచ్చాను నేను బజార్కి వెళ్ళి వస్తా అప్పుడు ఈ మట్టి కూడా తీసుకొచ్చాము. ఆ మట్టి మిగిలిపోయి ఉంది. ఇంకందుకని చెప్పి ఆ మట్టిలోనే పెడదామని చెప్పి ఆ మొక్కలు తీసుకొచ్చి అక్కడ పెట్టుకున్నాను. మెల్లగా బకెట్లో మొత్తం మట్టి అంతా వేస్తున్నాం. ఈ మలియో చూడండి, ఆ తమలపాకు మొక్కలో బలానికి మంచిదని చెప్పి టీ పొడి వేస్తున్నానండి అప్పుడప్పుడు. ఈ మధ్య ఏం చేస్తుందంటే ఏంటి వేసింది అది ఇదని పరీక్షించడానికి వచ్చి ఆ మూతంతా ఎర్రగా చేసుకుంటుంది. ఆ మూతి కడగాల్సి వస్తుంది పద్దాకలా, ఎర్రగా అయిపోయిందని. ఇప్పుడు కూడా టెన్షన్గానే చేస్తూ ఉన్నానండి. ఎక్కడొచ్చి ఆ మట్టిలో పడిద్దో, ఎర్రగా అయిపోయిద్ది, మళ్ళీ స్నానం చేయించాలని చెప్పి అరుస్తూ ఉన్నాను దూరంగా ఉండమని. అన్నీ పరీక్షిస్తుంది వచ్చి, ప్రతిదీ చూడాలి. అక్కడికి వచ్చి ఈ వెమ్మటే నానిపోయిందిలేండి. వెమ్మటే నీళ్ళు పోయంగానే మెత్తగా అయిపోయింది మట్టంతా. ముందు ఈ టెన్షన్ కంటే అది ఎక్కడొచ్చి మూతి పెట్టేసిద్దో, మళ్ళీ కాళ్ళు మూతి అంతా ఎర్రగా అయిపోద్ది టెన్షన్తో అరిచాను. దూరంగా కూర్చుంది. ఇగో మొక్కలు పెడుతున్నానండి. అంత తడి మట్టిలాగా అయినాక, బురదలాగా అయినాక దానిలో గుచ్చుతున్నా. మరేందో తింటుంది, నేనైతే గమనించలేదండి మొక్కల హడవుల్లో పడి. ఎవరో వచ్చారంట, అటు పరిగెత్తి చూస్తుంది. లిఫ్ట్ శబ్దం అయితే చాలు పరిగెత్తిద్దండి, ఎవరు వచ్చారో ఏంటో చూడాలని. ఇవైతే ఒక్కొక్కటి రెండు చుట్టూరు పెడుతున్నాను. మధ్యలో పుదీనా అయితే 4-5 ఉన్నాయి. అంత దానికైతే ఏర్లు అంత లేవు, బతికిద్దో లేదో తెలియదు కానీ అందుకని చుట్టూరు కొత్తిమీర పెట్టేసి మధ్యలో పుదీనా గుచ్చుతున్నాను. 5-6 ఉన్నాయిలే పుదీనవి. ఇంకా అందుకని చెప్పి అవి మధ్యలో గుచ్చుదాంలే అని చెప్పి మధ్యలో గుచ్చుతున్నాను. ఇంకా అదే చూపిస్తున్నా, ఆడ కూర్చున్నాను కదా అని ఆ మొక్కలు చూపిస్తున్నాను. ఇది నిన్న పెట్టానండి. మరీ ఎక్కువ తడిగా ఉంటే చచ్చిపోతాయి కదా, అందుకని ఆ తడిలోనే పెట్టాను. ఇదిగో మా తమలపాకు మొక్క తెచ్చినప్పుడు కూడా తీసానండి, షార్ట్లో పెట్టాను. మళ్ళీ మూతంతా ఎర్రగా చేసుకున్నది కూడా. ఇంకా దానికి పక్కన చుట్టుపక్కల చిన్న కొమ్మలు బాగా వచ్చినాయి. ఇంకో నేను ఇక్కడే కూర్చొని ఉన్నానని చూస్తుందండి ఎప్పుడు వచ్చిద్దని. ఇంకా నేను లేచానుగా బయలుదేరిద్ది. ఇంకేముంది, ఆ కాసేపేనండి కూర్చున్న కాడి నుంచి. ఇంకా లేచిన కాడి నుంచి పనే కదా మనకి. ఇగో బట్టలు ఉన్నాయి బోలేడు. సండే అయితే బట్టలు ఉతకను కదా, ఈ బట్టలన్నీ ఉన్నాయి అట్లాగే. ఇంకైతే పాలు అయితే కాచేసి కొంచెం మలియోకి పోసి నేనైతే కొంచెం కాఫీ తాగుదామని చెప్పి పాలు పెడుతున్నాను. ఇంకా పాలు పెట్టేసి ఆ కాఫీ తాగాక ఈ బట్టలు అయితే సగం బట్టలు ఏమన్నా వేసాను, సగం పక్కన పెట్టాను. చాలా ఉన్నాయి కదా, 2 ట్రిప్పులుగా వేద్దామని.
ఇంక ఈ బట్టల పని అయ్యే లోపల ఇంక ఇంట్లో పని చూసుకోవాలి. అందుకని ముందు ఈ బట్టలు వేసేసాను. పాలైతే కాగిపోయినాయి. ఇవైతే డ్రై ఫ్రూట్స్ రాత్రే నానబెట్టానులేండి, జ్యూస్ చేసుకొని తాగుదామని. డ్రై ఫ్రూట్ జ్యూస్. కిస్మిస్, బాదము, జీడిపప్పు, ఎండు ద్రాక్ష అన్నీ వేసాను. ఇవి ఒక 2 సార్లు కడిగి తీసుకొచ్చానండి. మళ్ళీ ఆ వాటర్ తాజాగా ఉంటే ఈ నీళ్ళతో పాటే వేసుకుంటాం కదా జ్యూస్లో అని. ఇంకైతే అట్లకి నానబోస్తున్నానండి. 1 గ్లాసు మినపప్పు పోసాను. శుభ్రంగా కడుక్కొని తీసుకొచ్చాను ఈ మినపప్పుని. ఇంకా కడిగేటప్పుడు అయితే మెంతులు వేయటం మర్చిపోయాను, అందుకని ఇప్పుడు కొంచెం మెంతులు వేస్తున్నాను. వేసేసి మూత పెట్టి పక్కన పెట్టాను. అయితే నేను ఒక వీడియోలో చూసానండి, ఇట్లా గోధుమ రవ్వతో కూడా దోశ వేస్తారని. అందుకని ఈసారి స్పెషల్గా ట్రై చేద్దాంలే అని చెప్పి వేస్తున్నాను. మరి ఇది ఎలా ఉండిద్దో ఏమో తెలియదు, కానీ ఫస్ట్ టైమే నేను చేయటం. మరి ఇంట్లో వాళ్ళు తింటారో లేదో, కొత్తగా ఏమన్నా ట్రై చేస్తే టెన్షన్ పెట్టిస్తారండి, తినరు. అది కూడా నేను కొంచెం పోయలేదు, ఎక్కువ నానబోసాను. మరి చూడాలి నచ్చిద్దో లేదో. ఇంకా అవి అయితే నానబోసేసి ఇంకా మిగతా పని అంతా, ఆ బట్టలు అయిపోయినాయి, ఒక ట్రిప్ అయిపోయినాయి, బకెట్లోకి తీసేసి ఇంకో ట్రిప్ పెడుతున్నాను. ఇంట్లో వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోయినాక మనం చేసే పని ఎవరికి కనబడదండి. ఎంత పని చేస్తామో మళ్ళీ వాళ్ళు వచ్చేటప్పుడు ఖాళీగా కూర్చొని ఉంటాము. ఇవైతే కొంచెమే ఉన్నాయి, కందిపప్పు కొంచెంసేపు ఎండలో పెడదాంలే అని పెట్టానండి. మళ్ళీ వేరే కందిపప్పు కూడా దీనిలో కలుపుతాం కదా అని చెప్పి ముందు ఎండబెట్టి డబ్బాలో పోసి ఉంచుతున్నాను. నిన్నే ఎండబెట్టాను, రాత్రి తీయటం మర్చిపోయాను. ఇప్పుడు బట్టలు వేస్తుంటే చూసి తీసుకొచ్చి పోస్తున్నాను. ఇంకో ఇంకా ఇల్లు చిమ్ముతున్నానండి. అటు బట్టలు అవుతున్నాయి, ఇటు ఇల్లు చిమ్ముతున్నాను. ముందు చిమ్మటం గురించి కాదు, మా లియో అయితే అస్సలు ఇల్లు చిమ్మనివ్వదండి. అసలు అదేందో ఇల్లంతా నేను చెక్క పెట్టేస్తున్నాను, అయిగెలుగుతున్నాను ఏంటి, ఇవి తీస్తున్నానేంది, సోఫా మీద కవర్లు ఎందుకు తీస్తుంది, ఇవన్నీ ఎందుకు దులుపుతుంది, దానికి అసలు చిరాకు పుట్టిద్దండి. అవన్నీ తీయటం అసలు ఇష్టం ఉండదు. ఇంక ఎమ్మటెమ్మట పడిద్ది. నాకైతే భలే చిరాకు అనిపించిద్ది. ప్రతిరోజు అదే పని చేసిద్దండి. ఏందో తెచ్చుకుంది చిన్నది, నోట్తో ఏందో కొరుకుతుందని దాన్ని అవతలకి నెట్టాను. అదిగో ఏదో రాయి ముక్కలాగా తెచ్చుకొని అది కొరుకుతూ కూర్చుంది. చిన్న పిల్లలాగానే గమనిస్తూ ఉండాలండి. ఇదిగో అంట్లన్నీ ఉన్నాయి, అవి కూడా తోమాను. ఇల్లు చిమ్మేసి తుడిచేసాను. ఇంకో బట్టలు అయిపోయినాయి, సెకండ్ ట్రిప్ కూడా అయిపోయినాయి. అవి ఇవి అన్నీ ఆరేసి వచ్చాను. ఇంకా పని అంతా అయిపోయింది. అదిగో ఆరేసాను బట్టలు, చూపిస్తున్నాను. ఇంకా స్నానం చేసి పూజ చేసేసాను. కాసేపు కూర్చుందామని మళ్ళీ ఇంకా నానబోసాను కదా అని గుర్తొచ్చింది. ఇంకా వెమ్మటే ఇవి పిండేసేసి పక్కన పెట్టేద్దాంలే, ఓ పని అయిపోయిద్ది అని చెప్పి వచ్చాను. మినపగుళ్ళే కదా ఎక్కువసేపు నానవని, నానాల్సిన పని లేదని. ఇంకా తీసుకొచ్చేసి పప్పు వేస్తున్నానండి. ఇవి సపరేట్గా వేస్తున్నాను. ఫస్ట్ మినపగుళ్ళు వేసేసి అదే మిక్సీ పడుతున్నాను. తర్వాత గోధుమ రవ్వ ఉంది కదా, అది మెత్తగా నానిపోయింది. అది కూడా 2-3 సార్లు కడిగేసి దానికి సపరేట్గా మిక్సీ వేస్తున్నాను. తర్వాత కలుపుదాంలే అని ఇదైతే చేశాను.
ఈ గోధుమ రవ్వ కూడా వేసి మిక్సీ పట్టబోతున్నాను. ఇది ఫస్ట్ టైం వేయటం కదా, నాకెందుకో డౌట్ వచ్చిందండి. అందుకని కొంచెం వాటర్ ఎక్కువ వేసాను. అంటే బాగా తిరగదేమో, మెత్తగా అవ్వదేమో అని తెలియలేదు నాకు. బాగా కొంచెం వాటర్ ఎక్కువ వేసాను, అయినా సరిపోయిందిలేండి. మినపది పిండి కొంచెం గట్టిగా వేసాను కదా, అట్ల పిండికి సరిపోద్ది. ఈ రెండు అయితే బాగా కలిపేసేసి మూత పెట్టేసి పక్కన పెట్టేస్తాను. అయితే ఫస్ట్ టైం అండి ఇట్లా గోధుమ రవ్వ వేసి చేయటం. అది ఎప్పటి నుంచో ఉందిలే గోధుమ రవ్వ, ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాను. ట్రై చేసి చూద్దామని అయితే చేస్తున్నాను. మరి ఎట్లా ఉంటాయో దోశలు. ఒక వీడియోలో అయితే చూశానండి ఇట్లా చేయటం, అందుకనే అట్లా చేద్దాంలే అని చేస్తున్నాను. ఇంకైతే పక్కన పెట్టానండి. ఇంకా అదంతా తోడు చేసేస్తే మధ్యాహ్నం భోజనానికైతే నిన్న పలావ్ చేశాను కదా, అదే ఉందండి. అది పలావ్ను మటన్ కర్రీ అవి ఉన్నాయి. అయ్యే వేడి చేసుకొని తింటాను.